తులసి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నేను చూసిన కుర్రాడితో నీకు పెళ్లి చేశాక నీ భర్తతోనే నేను సాగనంపుతాను. అర్థమైందా? అర్థమైందా? కాదు కూడదని వెధవేషాలు వేశావో నేను చావను, నిన్ను చంపను, మీ అమ్మను చంపేస్తాను. జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పు. నాన్న ప్లీజ్, నాన్న నాన్న ప్లీజ్. నాన్న ప్లీజ్. చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం. ఈ అమ్మంటే నీకు గౌరవం ఉందా? గౌరవం ఏంటమ్మా, నువ్వంటే ప్రాణం. అయితే అమ్మ తర్వాతే కదా ఇంకెవరైనా? అవునమ్మా, నీ తర్వాతే. అయితే లక్ష్మిని మర్చిపో. నేను ప్రాణాలతో ఉండగా నీ ప్రేమ నీ ఆశ ఏమీ నెరవేరవు. ఈ సంబంధం తెగిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. లక్ష్మి, మనల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన అమ్మ ఈరోజు నిన్ను మర్చిపోమని చెప్తుంది. నిన్ను మర్చిపోవడం అంటే అది నేను చచ్చాకే. నువ్వు లేని లైఫ్ని అసలు ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది. అలాంటిది ప్రాక్టికల్గా భరించడం నా వల్ల కాదు. నీతో మాట్లాడాలి. నా కూతురు కోసం ఫోన్ చేస్తావని నా కూతురు దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాను. లక్ష్మి, ఫోన్ ఎత్తు, ఫోన్ ఆన్సర్ చెయ్యి. హలో లక్ష్మి, మన ప్రేమ గురించి మన పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు. గతం ఏంటో ఆ గొడవలేంటో మనకేమాత్రం సంబంధం లేదు. మన పెద్దవాళ్ళని ఎలాగైనా బతులాడుకుని కన్విన్స్ చేసుకుని మన పెళ్లి కొప్పిద్దాం. నీకు నేనున్నాను. లక్ష్మి, లక్ష్మి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవేంటి? ఏంట్రా మాట్లాడేది?
నువ్వు నా కూతురుతో మాట్లాడాలని కలవాలని ప్రయత్నం చేయకు. నా కూతుర్ని పెళ్లి చేసుకున్న అర్హత నీకు లేదు. రోడ్డు మీద వెళ్లే ఒక అనామకుడికైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను గాని నీకు మాత్రం ఇవ్వను. మీ ఇంటికి నా కూతుర్ని మాత్రం కోడలుగా పంపను. అది కాదు అంకుల్. అంకుల్ అంకుల్ నేను చెప్పేది వినండి అంకుల్. నువ్వేట్రా నాకు చెప్పేది? మీ అమ్మనే లెక్క చేయని నేను నీ మాట ఎలా వింటాననుకుంటున్నావు? నా కూతురు ఊసి ఎత్తినా, మాట్లాడాలని కానీ కలవాలని కానీ ప్రయత్నం చేసినా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల వేయిస్తాను. బేటా. హలో 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 రోడ్డు మీద వెళ్లే ఒక అనామకుడికైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను గాని నీకు మాత్రం ఇవ్వను. మీ ఇంటికి నా కూతుర్ని మాత్రం కోడలుగా పంపను. నా కూతురు ఊసి ఎత్తినా, మాట్లాడాలని కానీ కలవాలని కానీ ప్రయత్నం చేసినా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల వేయిస్తా. ఝాన్సీ, ఈ సంతోషంలో నీ ఫేస్ వెలిగిపోతుంది. తులసికి జరిగే ఇలాంటి అవమానాలు నా ఫేస్ లో ఇంకా ఇంకా గ్లోని పెంచేస్తున్నాయి. నా ఈగో సాటిస్ఫై అవుతుంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది. ముందు ఈ విషయం నందినికి ఫోన్ చేసి చెప్పాలి. హాయ్ ఝాన్సీ. హాయ్ నందిని, నీకు గుడ్ న్యూస్. వెరీ గుడ్ ఝాన్సీ. ఆ న్యూస్ ఏంటో చెప్పడానికి ముందే నీకు బిగ్ థ్యాంక్స్. ఆ గుడ్ న్యూస్ ఏంటో వినటానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఏంటో చెప్పు ఝాన్సీ. ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న తులసి కష్టపడి 2 పెళ్లిళ్ళు జరిపించేసింది. కానీ ముచ్చటగా 3వ వాడి పెళ్లి మాత్రం కథ అడ్డం తిరిగింది. ఆ లక్ష్మి వాళ్ళ నాన్నగారికి ఈ తులసికి ఎందుకు పడదో నాకు తెలియదు గాని పెళ్లి సంబంధం అయితే చెడిపోయింది. తన కూతుర్ని ఇవ్వనని చెప్పేశాడు. చాలా ఘోరంగా అవమానించి కూడా పంపించేశాడు. వావ్, ఈ మాట వినడానికి చాలా హాయిగా ఉంది. ఆ తులసికి జరిగే ప్రతి అవమానం మన విజయమే ఝాన్సీ. పాపం నా లక్ష్మీదేవి అంటూ లక్ష్మి చుట్టూ తిరిగిన జ్యోతి పరిస్థితి ఏంటో. డీప్ గా లవ్ చేసిన వాడి పరిస్థితి ఇంకేముంది? ఏం జరుగుతుందో, తన లైఫ్ ఏమవుతుందో అనే షాక్ లో ఉన్నాడు. వెరీ గుడ్ ఝాన్సీ. చాలా రోజుల తర్వాత తులసి గురించి, తులసి కుటుంబానికి సంబంధించిన చాలా మంచి వార్త విన్నాను. ఇంతకీ లక్ష్మి వాళ్ళ నాన్న పేరేంటి? గోవర్ధన్. గోవర్ధన్. గోవర్ధన్ అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నతను. తను నాకు బాగా తెలుసు. అలాగా? ఆయనే. లక్ష్మి ఆయన కూతురే అని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ తులసికి నాకు మొదలైన గేమ్ అక్కడెక్కడో కోర్టులో మొదలై ఇప్పుడు నా కోర్టులోకి వచ్చిందనమాట.
వెరీ గుడ్ ఝాన్సీ. నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. బాయ్. బాయ్ ఝాన్సీ. ఏమైంది ఝాన్సీ? నన్ను చూడగానే ఫోన్ పెట్టేశావ్? నీ పిఏకు భయపడటం ఏమైనా బావుందా? ఓ, నేను ఈ ఇంటి పెద్ద కోడలని భయపడుతున్నావా? అవును, ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? అది నా పర్సనల్. నీ పర్సనల్ విషయంలో నాకనిపించట్లేదు. ఈ ఇంట్లో సీక్రెట్స్ ఏవో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కూడా నాకు తెలుసు. హే, నందినితో మాట్లాడుతున్నావు. మన మరిది జ్యోతి పెళ్లి చూపులు చెడిపోయాయని, పెళ్లి సంబంధమే చెడిపోయేలా ఉందని సంబరపడిపోతూ చెప్తున్నావు, అంతేనా? నా మీద నిఘా కెమెరాలు పెట్టి నేనేం మాట్లాడుతున్నానో మొత్తం రికార్డ్ చేస్తున్నట్టు ఏం నీ పిచ్చి ప్రవర్తన? హలో హలో హలో, పిచ్చి గిచ్చి అని నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. ఎథిక్స్, ప్రిన్సిపల్స్, వ్యక్తిత్వము, మట్టి మసానము అని ఆఫీస్లో అందరికీ క్లాస్ తీసుకుంటావు. మరది నువ్వు పాటించావా? ఇంట్లో విషయాలు బయటికి చెప్పడం తప్పు అని నీకు తెలిసి మాట్లాడి ఇదేంటని అడిగితే రివర్స్లో నన్నే కోపడుతున్నావా? నీ బాసిజం, శాడిజం నా మీద ఒకప్పుడు చూపించావు. అదిప్పుడు కూడా చెల్లుతుందని రెచ్చిపోకమ్మా. ఏ అమ్మా ఏంటి? ఆఫీస్లో నువ్వు పెద్ద కావచ్చు, బాస్ కావచ్చు, ఇక్కడ నాకంటే చిన్నే కదా. నా తరువాత అంటే నేను నంబర్ 1 కోడలు, నువ్వు నంబర్ 2 కోడలు. అర్థమయ్యిందా? కాస్త తగ్గి మాట్లాడితే నీకే మంచిది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఈ ఇంటి కోడలిగా అది మనం సంతోషంగా 10 మందికి చెప్పే విషయమే గాని ఆగిపోతే చెప్పుకునే విషయం కాదు. మనిషికి ప్రాణం పోతుంటే మానవత్వం ఉన్నవాళ్ళెవ్వరైనా అయ్యో పాపం అంటారు. కానీ రాక్షసత్వం నిండిన వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. నిన్ను చూస్తుంటే నీ మనసంతా రాక్షసత్వంతో నిండిపోయిందనిపిస్తుంది. నేను ఈ ఇంటి కోడలవుతున్న విషయం నీతో చెప్పలేదని నా మీద కోపం మనసులో పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తున్నావు. ఆఫీస్లో నేను డబ్బు కాజేశానని నా మీద నింద వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏకంగా నాకు శిక్ష పడేలా చేయాలనుకున్నావు. ఇదంతా నువ్వే చేశావని అత్తయ్య చాలా తెలివిగా తెలుసుకుంది. కానీ నీ పేరు బయటికి రానివ్వకుండా నీ పరువు కాపాడింది. కానీ అలాంటి అత్తయ్యకి నువ్వు ద్రోహం చేస్తున్నావు. ఇది చాలా తప్పు ఝాన్సీ. నువ్వంటావు చూడు, కాస్తైనా ఎథిక్స్ ఉండాలి అని. ముందవి నువ్వు పాటించు. దయచేసి నీ పద్ధతి మార్చుకో. నువ్వు మాట్లాడడం అయిపోయిందా? పెద్ద కోడల్ని అనే అధికారం, హోదాతో మాట్లాడుతున్నావేమో. అది అధికారం కాదు, హోదా కాదు. ముందు ఆ విషయం నువ్వు తెలుసుకో. మరో ముఖ్యమైన విషయం, పెద్ద కోడల్వని, నువ్వు ఇక్కడ పెద్ద తోపువని నా మీద అధికారం చెలాయించాలని ప్రయత్నించుకో. అర్థమైందా? ఏంటి ఈశ్వర్, అంత సీరియస్ గా చూస్తున్నావు? మేమిద్దరం ఇక్కడ గొడవ పడట్లేదు. శారీ మ్యాచింగ్స్ గురించి డిస్కషన్ వస్తే మాట్లాడుకుంటున్నాం. మా తోటి కోడళ్ల మధ్య అక్కా చెల్లెళ్ల కంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఇది నువ్వు చూసి సంతోషించాలి గాని అలా కోపంగా చూడమేంటి?
వదినా, ఝాన్సీ ఏం చేసిందో, తనకి నువ్వేం చెప్తున్నావో నేనంతా విన్నాను. అయ్యో, అంతా వినేశావా? విన్నాను వదినా. తన సంగతి చెప్తాను. రా. ఈశ్వర్ ఈశ్వర్! ఏ ఈశ్వర్, ఆగు! ఈశ్వర్, నేను చెప్పేది విను. అది కాదు. ఈశ్వర్ ఈశ్వర్! ఈశ్వర్ ఈశ్వర్, నేను చెప్పేది విను. ఏ ఈశ్వర్, ఈశ్వర్, ఆగు! ఆగు. రా. ఝాన్సీని అలా లాక్కెళ్తున్నావేంటి? ఆవేశంలో కొట్టేలా ఉన్నావు. ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నావు. అరే, దయచేసి కొట్టకు. అలాంటి పనులు చెయ్యకు ఈశ్వర్. ఈశ్వర్, గట్టిగా అరవకు. అరే ఈశ్వర్, అలా కొట్టేసావేంటి ఈశ్వర్? కావాలని కొట్టేలా సిగ్గుల్పి మాట్లాడి మళ్ళీ నటిస్తుంది. దీని సంగతి తర్వాత చెప్తాను. వదిన నీకేం ద్రోహం చేసిందని వదిన మీద దొంగతనం నేరం మోపావు. మీ ఆఫీస్లో లేడీ ప్యూన్ ఎవరో చేశారని అంటే అదే నిజమని నమ్మాను. కానీ అది నువ్వని తెలిసాక నీ మీద అసహ్యం వేసింది. ఏంటి, నువ్వు బాస్ అన్న పొగరా, ఈగునా? వదిన నీకు పిఏగా పనిచేస్తుంది. పిఏగా పనిచేస్తున్న వదిన నీతో సమానంగా ఒక ఇంటి కోడలైందని నామోషిగా ఫీల్ అయ్యి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావా? నీ స్థాయి ఏదైనా, హోదా ఏదైనా, నీ కింద పనిచేస్తున్న వాళ్ళకి గౌరవం ఇవ్వడం సంస్కారం. కోర్టు బయట టీ అమ్మే ఒక వ్యక్తి కూతురు అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చింది. సైకిల్ రిక్షా తొక్కేవాడి కొడుకు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి అందరూ లెక్చర్స్ ఇస్తారు, కానీ ఎందుకు పాటించరు? రోజు మా విష్ణు అన్నయ్య నాకు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి కాఫీ ఇస్తాడు. ఇంట్లో అరే ఈశ్వర్ అని పిలుస్తాడు. నేను ఆర్ఐని, అన్నయ్య అటెండరు. నన్ను అరే అని పిలవడం ఏంటి అని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. మా అన్నదమ్ముల్లానే వదిన నువ్వు కూడా ఉండాలి. నీ స్థాయి, హోదా ఏదైనా బిజినెస్ మీటింగ్స్ లో చూపించుకోగాని పర్సనల్ గా వదిన మీద చూపించడం ఏంటి? ఈశ్వర్, నువ్వు ఏం విన్నావని మీ వదిన్ని వెనకేసుకొస్తున్నావు? నన్ను మాత్రం ఎందుకు తప్పు పడుతున్నావు? మాట్లాడకు. నువ్వు తప్పు చేస్తున్నావు కనుకే నిన్ను కొట్టాను, నిలదీస్తున్నాను. నిన్ను ఎంతో ప్రేమించి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు తిరిగిస్తుంది ఇదా? ఈశ్వర్, అందరూ వింటారు. అత్తయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. గట్టిగా అరవకు. వినని వదినా, కొన్ని నిజాలు అందరూ వింటేనే మంచిది. ఎవరు ఎలాంటి వారో పూర్తిగా అర్థమైతే ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు. ఈశ్వర్, చాలు. ఈ రేవతి ముందు నువ్వు ఇంకా ఇంకా నన్ను ఇన్సల్ట్ చేయకు ప్లీజ్. నిన్ను నేను ఇన్సల్ట్ చేస్తున్నానా? మరి నువ్వు చేస్తుందేంటి? ఇంట్లో విషయాలు బయటికి చెప్పడం, అది మా అమ్మను, ఈ ఇంటి గౌరవాన్ని ఇన్సల్ట్ చేసినట్టు కదా? మంచి కోడలు రావాలి, వాళ్ళను తన కూతుళ్ళలా చూసుకోవాలని మా అమ్మ ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. అలాంటి మా అమ్మని నువ్వు ఏం గౌరవం ఇచ్చినట్టు? ఈశ్వర్, ఝాన్సీ ఏది కావాలని చెయ్యలేదు, చెప్పలేదు. నువ్వు అపార్థం చేసుకోకు. అలా ఏదైనా పొరపాటున తన మనసులో ఉంటే అది నిజమైతే అర్థం చేసుకోమని నెమ్మదిగా చెప్పాలి గాని చెయ్యి చేసుకోవడమేంటి? ఇదే గనక అత్తయ్య చూసుంటే ఎంత బాధపడేవారు? అది కాదు వదినా. ఇలాంటి విషయాలన్నీ తనకి తెలియనివేమీ కావు. అన్నీ ఆలోచించగలిగే మనిషి మనల్ని బాధ పెట్టేలా ప్రవర్తిస్తే కోపం రాకుండా ఉంటుందా? ఈశ్వర్, నీ కోపంలో, ఆవేశంలో అర్థం ఉంది, కానీ మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు, గొడవలు ఉన్నాయని చెప్పి బయటికి తెలియకూడదు. అందరూ మీరు సంతోషంగా ఉన్నారనుకోవాలి. మీ కాపురం గుట్టుగా ఉండాలి. ఝాన్సీని ఇక దయచేసి ఏమి అనకు. ఆవేశంలో
మళ్ళీ చేయి చేసుకోకు. అర్థమైందా? అది కాదు వదినా. ఈశ్వర్, వదినని చెప్తున్నాను కదా, ఇక ఈ విషయం ఇంతటితో వదిలే. ప్రేమించుకున్న ప్రతి వాళ్ళు అందరూ పెళ్లి చేసుకోలేరు. కొన్ని ప్రేమలు కొన్ని సమస్యల వల్ల ఆగిపోవాలి. జ్యోతికి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి ఇంకో సంబంధం చూసుకుంటుంది.